సంక్షేమ గారికి వెళ్లే ముందు ఒకసారి మిగిలిన కేసులు కూడా మాట్లాడేది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా కేటాయింపులు అది స్పెసిఫిక్ గా లేదు, దాంట్లో క్లారిటీ లేదు అన్నది ఇప్పటికీ విపక్షాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకసారి రామిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి శేష్ గారు చెప్పినట్టుగా సరే మీ కళ్ళతో చూస్తే ఆ బడ్జెట్ ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఎందుకంటే మీరు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న పెద్దగా ఏమీ చేసింది లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ నిన్న విమర్శించారు. ఇవాళ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఈ బడ్జెట్ని చూసిన తర్వాత? మీ రెస్పాన్స్ ఏంటి? శేష్ గారు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2,90,000 కోట్లని, కానీ ఖర్చు పెట్టింది 2,25,000 కోట్లే. పెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు, ఖర్చు పెట్టింది 2,25,000 కోట్లు. ఇప్పుడు బట్టి విక్రమ గారు పెంచింది ఎంత? 76,000 కోట్లు. మరి 76 అది వాస్తవిక బడ్జెట్ ఎలా అవుతుంది? కాదు, వాస్తవిక బడ్జెట్ కాదు. ఇందులో ఏంటంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 1% కూడా కేటాయించలే. టోటల్ బడ్జెట్ లో 2,91,000 కోట్లలో 2,600 కోట్లు, 2,860 కోట్లు. శిశువు అంటే భావి తరాలు, వాళ్ళ ఆరోగ్యం, అవి పౌష్టికాహారం ఇవన్నీ చూసుకోవాలి. హెల్త్ విషయాల్లో అత్యంత నెగ్లెక్టెడ్ శిశువు అంటూ స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ. తర్వాత వీళ్ళు పెట్టిన వ్యవసాయ శాఖ భారీ పెట్టినట్టు 35,000 కోట్లు 38,000 కోట్లు రుణమాఫీకే చేస్తామంటున్నారు. తర్వాత మరి 25,000 కోట్లు అయితే ఎంతైతే రైతు భరోసాకు అది చూస్తేనే 60,000 దాటుతున్నాయి. మిగతా యాక్టివిటీస్కి పెద్దగా లేదు. ఈ ఏంటంటే ఎన్నికల్లో ఇప్పుడు ఏంటంటే అధికార దాహంతో ఇచ్చిన హామీలలో కొన్నన్ని అమలు చేయాలని ఏదైతే మన హామీల సాలెగూడలో చిక్కున్న రేవంత్ రెడ్డి ప్లాన్ లో ఇదేంటంటే ఆ రెండింటికి కేటాయించి మిగతా నిరుద్యోగ వృత్తి ఊసే లేదు. మన వృద్ధాప్య పెన్షన్ ఏమీ లేదు. వృద్ధాప్యులకు చాలా అవసరం, పెన్షన్ పెంచుతాను కదా, అది ఏం లేదు. నిరుద్యోగ వృత్తి అయితే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పిన మేము హామీ ఇవ్వలే అని, ఇప్పుడు బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఇది దగా కదా, నిరుద్యోగులను దగా చేయడం కదా. ఇది ఏంటంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళ ఆదాయము లేని దాదాపు 50,000 కోట్ల ఆదాయం లేని దాన్ని ఉన్నట్టుగా పెట్టి 2,90,000 కోట్లు పోయారు. గత సంవత్సరం కన్నా 10,000 కోట్లు 15,000 కోట్లు పెరుగుతున్న ఆదాయం డెఫినెట్ గా అంత పెరుగుదల ఉంటది. ఆ విధంగా చూసినా కానీ 2,25 చూసుకుంటే 2,40 పెట్టింది 2,91, అంటే 50,000 కోట్లు అదనంగా పెట్టారు. ఇచ్చిన కేటాయింపులో ఆ 50,000 కోట్లు ఏ డిపార్ట్మెంట్ కు ఆచరణలోకి వచ్చే శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కేటాయింపులు చెప్పారు కానీ బట్ 1,00,000 కోట్ల రూపాయలు ఈ మహిళా శక్తి అనే ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి లోన్ల రూపంగా కానీ లేకపోతే అంత సంపద సృష్టించే విధంగా ఈ బడ్జెట్లో మేము దానికి సంబంధించిన కేటాయింపులో లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రియారిటీలో తీసుకున్నాం అన్నది వాళ్ళ బట్టి చెప్పారు. సో మరి దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. 1,00,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు, కేటాయింపుగా సంపద సృష్టికి సంబంధించిన ప్రయత్నం. అదే కానీ 1,00,000 రుణం అంటారు కానీ రుణం ఎక్కడి నుంచో ఇప్పిస్తామని బడ్జెట్ లో ఏమన్నా దానికి కేటాయింపులు ఉన్నాయా? లేవు. అది ఏంటంటే గారడి మాటలు. రుణం ఇప్పిస్తామంటే బ్యాంకులో ఇప్పియమని చెప్పడం, మేము గ్యారంటీ ఇలాంటి ఏదో ఉంటుంది, అది ఆచరణలోకి చేయవచ్చు. కానీ బడ్జెట్ కేటాయింపులో ఆ 2 హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆర్టీసీ ఒకటి, తర్వాత నెలకు 2,500 అయినా ఇప్పుడు తెలంగాణ 4 కోట్ల జనాభా అంటే 1 కోటి కుటుంబాలు 80% అయితే 80% ఈ వైట్ రేషన్ కార్డు అర్హులే ఉంటారు. 20% తీసేసిన యాక్చువల్గా మొదలు ఎన్నికల టైంలో ఏం చెప్పాలి, అందరికి ఇస్తామైనా అంటూ సరే ఆ వైట్ రేషన్ కార్డు వీళ్ళకి ఇచ్చిన ఆ విధంగా చూసినా 2 నెలలు సరిపో వీళ్ళ కేటాయింపు ఇచ్చే ప్రకారం. 2,500 చూస్తే 80 లక్షల జనాభాకు చూస్తే మహిళలకు 2 నెలలకు సరిపో, 2 నెలలు అంతే. కాబట్టి ఇవి అమలు జరిగినప్పుడు మిగతా హామీల గురించి వారు చెప్పినట్టు శేష్ గారు చెప్పినట్లు 6 గ్యారంటీల విషయం లేదు. పిల్లలు ఇప్పుడు విద్యార్థినులకు స్కూటీ ఇస్తాండ్రు, 5 లక్షలు ఏదో ఇస్తాండ్రు, అవి ఏమి లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి కిషోర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాము. కిషోర్ గౌడ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు చూసిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ